అనేక సంవత్సరముల తర్వాత మనతో కలిసి ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకానికి సంబంధించిన రక్షణ పొందుకోవడానికి తీర్మానం చేసుకొని బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చినటువంటి నాడిని బట్టి ప్రభు స్తుతిస్తూ కనపరుస్తూ మరి సమయంలో నిన్నటి దినాన్ని క్లాస్ తీసుకోవడం జరిగింది. ఒక సుమారుగా గంట సేపు క్లాసులో మరి మాకు సంవత్సరం 9-11 చదువుకున్నాం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డున కూర్చుచుండగా ఆకాశం చీల్చబడిటయు పరిశుద్ధాత్మ పౌరం వలె తన మీదకి దిగివచ్చితే చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. అలాగే మరి బాప్టిజం తీసుకోవడం విషయంలో ఎవరు బలవంతమైన ఉందా? ఎవరు బలవంతం? సో పరిపూర్ణమైనటువంటి సమ్మతితో ఎవరి బలవంతము లేకుండా తన ఇష్టపూర్వకంగా ఈ బాప్తిజం తీసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ముందుగా నిలబెట్టుకునే విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఒక ఆత్మ రక్షించబడ్డం నాయన పరలోకం నుండి నువ్వు సంతోషిస్తావు ప్రభావ. అట్టి కార్యము ద్వారా మేమందరం నాయన నేను మహింపరచి కనిపించిన గొప్ప కార్యం ప్రభావాన్ని బట్టి నీకే వందనాలు. నాడిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కుమారుని తల్లి గర్భంలో నాయన నువ్వు రూపించుకుని మొదలుకుని ప్రభా ఇంతవరకు నాయన నీ యొక్క రెక్కల చాటున నీ కుమారుని భద్రపరచుకుని ప్రభా ఎందుకో తండ్రి యవ్వన కాలంలో ప్రభా నాయన మరి నీ యొక్క కుమారుడిగా నాయన బిడ్డ నేను బాప్తిసం తీసుకోవాలని బిడ్డ ఎంతో ప్రార్థన పూర్వకంగా కుమారుడు సిద్ధపడి ఉన్నాడు తండ్రి. కనుక తండ్రి నాయన ఈ యొక్క అద్భుత కార్యాన్ని నాయన మేము ప్రార్థన పూర్వకంగా నాయన మేము సిద్ధపడినటువంటి తండ్రి ఈ యొక్క కార్యాన్ని మీరే నడిపించి ప్రభా నాయన బిడ్డని ఆశీర్వదించి నాయన అనేక మందికి ఒక నాయన మాదిరికరమైన యవ్వన బిడ్డగా ఇంకనూ ముందుకు సాగిపోయినాదున మీ యొక్క సహాయం కాపుదల నడిపింపు దయచేయమని ఈ కార్యం అంతట్లో మేము నిలబడితే సరిపోదు ప్రభా. ఇది నీ పరిశుద్ధ కార్యము, నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ ప్రాంగణము నింపబడేలాగిన మీ యొక్క సహాయము నడిపింపు దయచేయండి. మీ రాసుని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ ఆధీనంలో స్వాధీనంలో జరిగించుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తునామమున ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేక దినముపై ఏర్పాటు చేయబడిన ఈ సందర్భంగా వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 1-5 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నది. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమ్మతితో ఎవరి బలవంతము లేకుండా తన ఇష్టపూర్వకంగా బాప్తిసం తీసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ముందుగా ఒక కీర్తన 11 పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన 345వ కీర్తన హాయానంద సుదినము.
సర్వశక్తిమంతుల ప్రాంతాల మాత్రం స్థితిస్తున్నాం. ఆయన ప్రభావం ప్రాముఖ్యమైనటువంటి ఆయన మా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘటన గుర్తించినాం. అలాగే అందుకు సహాయం చేయండి. తప్పకుండా నాయన తన ఆత్మకు ఇది మేలుకరంగా ఆయన తండ్రి మీ యొక్క బిడ్డగా ఆయన మరి మీ యొక్క కనుసన్నల్లో నీ కౌగిట్ నేడులో బిడ్డబద్ధంగా ఉండుటకు ఆయన యొక్క బాప్తిస్మము తప్పకుండా ఉపకరించుటకు సహాయం చేయండి. అంతేకాదు నాయన మరి మీ యొక్క అదుపు ఆజ్ఞల్లో బిడ్డ ఇంకనూ నడవడానికి ప్రభు ఈ బాప్తిస్మము తప్పకుండా తన ఆధ్యాత్మిక జీవితాన్ని మరింతగా మెరుగుపరచడానికి నీ కృప చూపించమని వేడుకుని అడుగుతున్నాను తండ్రి. ప్రభా ఇవరైనా పరిశుద్ధాత్మ శక్తితో ఏ రీతిగా అయితే ఆనాడు పావురం వలె నాయన పరిశుద్ధాత్మ నివేదిక నాయన నీళ్ళ నుంచి ఒడ్డుకొస్తున్నప్పుడు విషయంలో అలాగనే నాడి మీరు కూడా తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉండేలాగిన నువ్వు సహాయం దయచేయమని వేడుకుని అడగచ్చు. అలాగే ఈ బాప్తిస్మము ఆయన తండ్రి విజయవంతంగా జరిగి నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యము దయచేయమని వేడుకున్నాడు. ఇటువంటి తొందరలో కలగకుండా సహాయం చేయమని వేడుకున్నాడు. నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థనని వేడుకుతున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొకసారి బాగా నీ బట్టి నీ పొందగా చూడు ప్రఖ్యాతినా భాగ్యమా దీనము ప్రభుందైకో నా దీనము. రామకృష్ణ గారు రాలేదమ్మా. చాలా సంతోషం. కుటుంబ సభ్యులందరూ వచ్చారు. నుంచి శాంతి గారు అలాగే మరి ఈ సమయంలో బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చినటువంటి అంటే బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చినటువంటి నాడిని మరి ప్రశ్న వేసుకుంటుండగా నాడి యేసుక్రీస్తు వారిని నీ స్వపక్షంగా అంగీకరించున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకదేవుడు విశ్వసిస్తున్నాను. నీ చొప్పున నీ జీవితకాల పర్యటన ఆయన యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి బాధలు ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి నడుచుకుందువా? త్రియేక దేవుని ఏకదేవునిగా విశ్వసిస్తూ యేసుక్రీస్తు ప్రభువాన్ని తన సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితకాల పర్యంతం యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధనలో ఆయన ఆజ్ఞల్లో జీవించడానికి తీర్మానం చేసుకొని సిద్ధపడి వచ్చినటువంటి నాడిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో బాప్తిస్మం ఇస్తున్నాం. కెరూబులతో శరాబులతో పరిశుద్ధులను కొనియాడబడుతున్న నా ప్రియ పరిశుద్ధ తండ్రి ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఎంతో ప్రధానమైన ఈ కార్యంలో మాకు పాల్గొనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా తండ్రి నాడిని ఆశీర్వదించడం వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీ పరిశుద్ధాత్మతో తన హృదయాన్ని కదిలించి తండ్రి బాప్తిజం తీసుకునే అవకాశాన్ని మహాభాగ్యాన్ని ఎవరికి లేని ఆధిక్యించినందుకు వందనాలు తండ్రి. తన చుట్టూరు మీకు కంచె ఉంచుకొని వేడుకుంటున్నాం తండ్రి. తన రాకపోకల్లో కాపాడండి. ఆరోగ్య విషయంలో
ప్రభా అన్ని విషయాల్లో కూడా తనని తన కుటుంబాన్ని కూడా